మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ చేత విచారణ చేయించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను దగా చేశారంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు అనంతపురంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ మెగా డిఎస్సీ పేరుతో రాష్ట్రంలో భారీ స్కామ్ జరిగిందని, ఒక్కో టీచర్ పోస్టును 15 లక్షల చొప్పున అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ నుంచి మెరిట్ లిస్ట్ దాచిపెట్టడం వరకు మొత్తం నియామక ప్రక్రియపై సిట్టింగ్ జడ్జితో విచారణ లేదా సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ 2025 పరీక్ష రాసే వ్యక్తికే ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతలు అప్పగించారన్నారు. ప్రశ్నపత్రాలు లీక్ అయిన తర్వాత కూడా ఆ ఉద్యోగిని ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు కేసు నమోదు చేయలేదు, ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ నారా లోకేష్ శాఖలో జరిగిన అక్రమాలపై ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు. ఈరోజు అనంతపురంలో అంబేద్కర్ గారి విగ్రహం ముందర వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన తెలియజేయడానికి కారణం ఏమనగా, మెగా డిఎస్సి అంటూ మన మంత్రి నారా లోకేష్ గారు యువగలంలో పాదయాత్రలో మాట ఇచ్చాను, ఇంకోటి ఇచ్చానని చెప్పి దగా డిఎస్సి చేశారు. ఈరోజు ఏమిరా చేసిండేది వీళ్ళు అంటే, వాళ్ళ యొక్క వర్గానికి సంబంధించిన వారైతేనేమి, వారికి సంబంధించినటువంటి కార్యకర్తలకైతేనేమి పైసా పేక్ తమాషా దేక్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం నడుస్తుందిరా అంటే, పైసా పేక్ తమాషా దేక్, పైసాలు ఇచ్చుకో ఏమైనా చేసుకో అన్నట్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. ఈ ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అయితేనేమి, మిగిలిన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అయితేనేమి, ప్రతి చోట అన్యాయం చేసి దగా డిఎస్సి చేసినటువంటి చోద్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. వీళ్ళు మేము ఇంత బడాయి, మేమంత బడాయి అని చెప్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాము, సంపన్న రాష్ట్రం చేస్తాము అంటూనే రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి చేర్చుకుంటూ వాళ్ళ కొడుకు, ఆయన తండ్రి ఎవరైతే నారా లోకేష్ గారి తండ్రి గారు ఖర్జూరపు నాయుడు గారి కొడుకు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాళ్ళ యొక్క ఆస్తుల్లో టాపర్ గా నిలిచాడు. అయ్యా మీరు కాదయ్యా టాపర్లు కావాల్సింది, చదివి అన్నం లేక, వాళ్ళు నిద్ర లేక, సరిగా వసతులు లేక, చదివే లక్ష్యంగా పెట్టుకొని అనేక సంవత్సరాలు కష్టపడి చదివినటువంటి విద్యార్థులకి ఈ రోజు మీరు అన్యాయం చేసి వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటమాడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. ఈ పాపం మీకు ఊరికే పోదు. వాళ్ళు రాబోయే ఎలక్షన్ లో మాలాంటి విద్యార్థి నాయకులు అయితేనేమి, రిమైనింగ్ వాళ్ళతోనైతేనేమి అందరితో కలిసి మీ మీద కక్ష తీర్చుకొని మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసే రోజులు దగ్గరే ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ వన్, అదే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు, ఏమయ్యా డేటా లీకేజ్ ఎందుకు అయ్యింది అని అడుగుతున్నాం, డేటా ఎందుకు మాయమైంది అని అడుగుతున్నాం, డేటా పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగికి టాపర్ గా ఎందుకు వచ్చింది అని అడుగుతాం. అన్నా లోకేష్ అన్నా కాదు, మన ఎవరు పవన్ కళ్యాణ్ అన్న, ఈ రోజైనా మీరు కళ్ళు తీసేసి కంటికి కట్టుకున్న ఎల్లో తాడుని, ఎల్లో యొక్క మార్గాన్ని తీసేసి మీరు నిజాయితీగా బయటకు వచ్చి డిఎస్సి అభ్యర్థులకి అండగా నిలిచి వాళ్ళ తరపున ప్రశ్నించి వారి యొక్క మన్నలను పొందాలి. కానీ జీ హుజూర్ అనుకుంటూ ఈరోజు మన ఎవరికి మంత్రి నారా లోకేష్ గారికి, ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జీ హుజూర్ అంటూ మోచేతి నీళ్లు తాగుతూ మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇప్పించుకోవడం కాదయ్యా ఉద్యోగము. నిజంగా కష్టపడిన ఉద్యోగులకి మీరు అండగా నిలబడండి అని చెప్పి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. నారా లోకేష్ ఆంధ్ర రాష్ట్రంలో యువగలం పేరుతో పాదయాత్ర చేసినప్పుడు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళ నాన్నగారు సీఎం అయిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో 25,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తాం వచ్చిన వెంటనే అని చెప్పి 16,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తూ అక్కడ మోసం చేశారు తొలతని. అదేవిధంగా మెరిట్ లిస్ట్ పెట్టుకోకుండా, ఎక్కడే కానీ మెరిట్ లిస్ట్ పెట్టుకోకుండా డిఎస్సి జరపడం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఇదే మొదటిసారి అవుతుంది. మెరిట్ లిస్ట్ పెట్టుకోకుండా రాత్రికి రాత్రి మెసేజ్లు పంపించి మీరు సెలెక్ట్ అయినారని చెప్పేసి రమ్మని, స్పోర్ట్స్ కోటాలో గూటీ బిల్ల, కోతి కొమ్మచ్చు ఆన్నోనికి కానీ ఆ సర్టిఫికేట్ తీసుకపోతే ఈడు మా పార్టీ వాడు, ఈడు మా కులపోడు అని చెప్పేసి మీరు ఉద్యోగాలు ఇచ్చిందే వాస్తవం కాదా? నిజమైన అర్హులకు మీరు ఉద్యోగాలు ఎగరగొట్టిండే వాస్తవం కాదా?
అదే విధంగా మాకు మెసేజ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏదో చిన్న స్కూళ్ళల్లో పని చేసుకుంటూ ఉండే నిరుద్యోగులు టీచర్లుగా పనిచేస్తూ ఉంటే వాళ్ళు రిజైన్ చేసి మాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి పోతే అక్కడికి పోయిన తర్వాత లిస్ట్లో మీ పేరు లేదు, మెసేజ్ వస్తే మేము ఏం చేస్తామని చెప్పేసి వెరిఫికేషన్ నుంచి వెనక్కి పంపిస్తే వాళ్ళంతా మాకు అన్యాయం చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరని ఆశ్రయిస్తే మేమే దగ్గరుండి తీసుకువెళ్ళి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడించి అదే విధంగా వాళ్ళకు మనం అండగా ఉండాలని చెప్పేసి లాయర్లను పిలిపించి వాళ్ళ తరపున కోర్టులో ఫిల్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు సాక్షి కథనాలు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు అబద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ అబద్ధము? మీరు చర్చకు సిద్ధమా? ఆ రోజు ప్రశ్నాపత్రాన్ని అప్లోడ్ చేసేదానికి కాంట్రాక్ట్ ఉద్యోగి సాయి ప్రకాష్ కు మీరు అతను కాదు అప్లోడ్ చేసిలేదు, అతను అప్లోడ్ చేయడం వల్లే అతను జిల్లా టాపర్ గా రాష్ట్రంలో 5వ ర్యాంక్ వస్తే 5వ ర్యాంక్ వచ్చిండే వాని ఉద్యోగం ఏమైంది? మీరు మీ బండారం బయటపడుతుందని చెప్పేసి అతన్ని ఉద్యోగం ఇవ్వకుండా చేసి అతను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో ఇది జరిగితే మన ప్రభుత్వం బండారం బయటపడితే నిరుద్యోగులు తుపుక్కని ఉమ్ముస్తారని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్యస్థం పంపించి అతనికి డబ్బులు ఇచ్చి అతనితో కేసు విత్డ్రా చేయించిండేది వాస్తవం కదా? ఇవన్నీ ఆధారాలతో వైసీపీ మాట్లాడితే దీని గురించి మాట్లాడితే కేసులు కడతామంటారు. ఏం కేసులు కడతారు? మీరు కేసులు ఏం కొత్త కాదు. వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మీరు చేస్తున్న అన్యాయాలు ప్రశ్నిస్తే కేసులు అంటారా? మీరు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుద్యోగులకు వెన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా నడిగొడ్డున అంబేద్కర్ విగ్రహం వద్దున డిఎస్సి అభ్యర్థులకు దగా జరిగిందని నిరసన కార్యక్రమం తెలియజేశాము. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రకటిస్తామని నాడు యువగలం పాదయాత్రలో లోకేష్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ దానికి భిన్నంగా 16,000 చిల్లర ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా దాదాపు స్పోర్ట్స్ కోటాలో 421 ఉద్యోగాలను అమ్ముకొని అదే విధంగా మొత్తం డిఎస్సిలో మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పార్టీ కార్యకర్తలకైతేనేమి వాళ్ళ ఎమ్మెల్యేలు రెఫరెన్స్ చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లెటర్లతో ఎంపీ లెటర్లతో ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్ర చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే. భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజే జరిగింది. కావున డిఎస్సి అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలని ఈ డిఎస్సిని రద్దు చేసి మెగా డిఎస్సి మరీ నిర్వహించి ప్రతి అభ్యర్థికి పారదర్శకంగా ఉద్యోగం వచ్చేలా చూడాలని అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాడుతూనే ఉందని, అవసరమైతే చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడించి కానీ ప్రభుత్వం మెడలు వంచి కానీ సాధిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు మంజునాథ్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు.